హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 121. లాస్ట్ సండే ఏదైతే మీరు కామెంట్స్ చేశారో Q&A ఎపిసోడ్లో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని పిక్ చేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నా. ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే దుర్గా సాయి కామెంట్ చేశారు. అన్న NS400 ప్రైస్ ఫ్యూచర్లో ఏమైనా తగ్గే అవకాశం ఉందా, ఉంటే ఎన్ని మంత్స్లో తగ్గచ్చు అని చెప్పేసి. బ్రో NS400 అనేది రీసెంట్గానే లాంచ్ చేశారు. ఇప్పుడిప్పుడే అన్ని బజాజ్ షోరూమ్స్కి అయితే వస్తున్నాయి కదా. సో ప్రైస్ అయితే ప్రస్తుతానికి తక్కువగానే ఉంది. ఫ్యూచర్లో ఖచ్చితంగా ప్రైస్ పెరిగిద్ది కానీ తగ్గదు. సో ఎవరైనా NS400Z పర్చేస్ చేయాలంటే 2,50,000 రూపీస్లోపే లభిస్తుంది కాబట్టి మీరు కొనుక్కోవాలంటే హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. కొన్ని రోజులు వెయిట్ చేస్తాను, తర్వాత కొనుక్కుంటాను, నెక్స్ట్ ఇయర్ కొనుక్కుంటా అంటే మాత్రం అప్పుడు మీకు ప్రైస్ అయితే కొద్దిగా పెరిగిద్ది. నెక్స్ట్ శ్రీనాథ్ అయితే కామెంట్ చేశారు. అన్న బైక్ పర్చేస్ చేసేటప్పుడు ఇన్సూరెన్స్ షోరూమ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే తీసుకోవాలా, లేదంటే మనం ఓన్గా ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏది బెస్ట్? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు టాటా ఏఐజీ ప్రొవైడ్ చేస్తున్నారంటే అప్పుడు షోరూమ్ వాళ్ళు టాటా ఏఐజీ మా బ్రదర్ ఉన్నారు వాళ్ళతో చేయించుకుంటాను అంటే రిజెక్ట్ చేస్తారా, నెక్స్ట్ Q&Aలో చెప్పండి అని చెప్పేసి. బ్రో ఇన్సూరెన్స్ గురించి మీకు సింపుల్గా చెప్పాలంటే మీరు షోరూంలో ఏదైతే ఇన్సూరెన్స్ ఇస్తారో వాళ్ళ దగ్గరే ఇన్సూరెన్స్ అయితే చేయించుకోండి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మీరు బయటకు వెళ్ళి చేయించుకుంటే ఇంకా తక్కువలోనే వచ్చింది అనమాట. షోరూమ్ వాళ్ళకి కొంచెం డబ్బులు మిగిలేది ఇన్సూరెన్స్లోనే అనమాట. సో మీరు బయట ఇన్సూరెన్స్ చేయించుకున్న తర్వాత రేపు ఎప్పుడైనా మీ వెహికల్కి యాక్సిడెంట్ అయిందనుకోండి, సో మీకు వెంటనే అది ప్రాపర్గా క్లెయిమ్ అవ్వదన్నమాట. వాళ్ళు కొలాబరేట్ అయి ఉంటారు కాబట్టి మీకు త్వరగా క్లెయిమ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో నేను రీసెంట్గా KTM పర్చేస్ చేశాను కదా, సో అప్పుడు కూడా బయట నేను ఇన్సూరెన్స్ చేయించుకుందాం అని చెప్పేసి అడిగితే వాళ్ళు వద్దు సార్ మీకు ప్రాపర్గా క్లెయిమ్ అవ్వదు, లేట్ పట్టిద్ది, మా దగ్గర అయితే మీకు నేను తొందరగా చేసి పెడతాను అన్నారు. సో అందుకని చెప్పేసి మీరు కావాలంటే బయట చేయించుకోండి. కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. నా సజెషన్ వచ్చేప్పటికి మీరు షోరూంలో ఇన్సూరెన్స్ తీసుకుంటేనే బెస్ట్ అని చెప్తాను. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అయితే కామెంట్ చేశారు. బ్రో ఒక వెహికల్, కార్, బైక్, ఆటో ఆర్ ఎనీథింగ్ రిజిస్ట్రేషన్కి ఓన్ డాక్యుమెంట్ ఇచ్చి ఫైనాన్స్ వేరే వాళ్ళ నేమ్పై చేయించచ్చా? మీన్స్ ఓన్ వాళ్ళకి సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే. బ్రో మీరు ఒక వెహికల్ పర్చేస్ చేద్దామని చెప్పి షోరూమ్కి వెళ్తారు కదా, మీకు సిబిల్ స్కోర్ లేకపోతే మాత్రం మీ ఇంటి పేరు ఉన్న వాళ్ళతో అయితే వాళ్ళు చేస్తారనమాట, ఫైనాన్స్ అయితే చేస్తారు. బట్ వేరే వాళ్ళ పేరు మీద మీరు చేయించుకుందాం అంటే మాత్రం అవ్వదన్నమాట. సో ఫైనాన్స్ అయితే వాళ్ళు చేయరు. సో మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే మాత్రం షోరూమ్కి వెళ్ళి సేమ్ ఇదే డౌట్ని వాళ్ళు అడగండి, వాళ్ళు ఇంకా క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ సాయి మనోజ్ అయితే కామెంట్ చేశారు. డ్యూక్ 200 ఓనర్షిప్ రివ్యూ ఇవ్వండి బ్రో అని చెప్పేసి. బ్రో ఆల్రెడీ వీడియో రికార్డ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా KTM డ్యూక్ 200 పర్చేస్ చేయాలి అనుకుంటే ఆ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అయ్యింది కాబట్టి ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఆ వెహికల్ కొనాలా వద్దనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ నాగేశ్వరరావు అయితే కామెంట్ చేశారు. అన్న ఇంజిన్ ఆయిల్ టైం అవ్వకుండా వెంటనే మారిస్తే బండికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? బ్రో మీ దగ్గర డబ్బులు ఉంటే ప్రతి 1000 కిలోమీటర్లకి ఇంజిన్ ఆయిల్ మార్చుకుంటే మాత్రం మీ ఇంజిన్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట. సో ఎవరు కూడా 1000 కిలోమీటర్లకి ఇంజిన్ ఆయిల్ అయితే మార్చరు కదా, కనీసం ఒక 2,000-3,000 కిలోమీటర్స్ తిరుగుతారు కదా. సో వెంటనే మారిస్తే ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. బండికి మెయిన్ ఇంపార్టెంట్ ఇంజిన్ ఆయిల్ అనమాట. సో అది మీరు టైం టు టైం మార్చుకుంటూ, చైన్ లూప్ చేసుకుంటూ, చైన్ టైట్ చేసుకుంటూ, ప్రాపర్ టైర్ ప్రెషర్ మెయింటైన్ చేస్తూ వెహికల్ యూజ్ చేస్తే మాత్రం మీకు చాలా కాలం అయితే లైఫ్ వస్తుంది. అలాగే బండి కొన్నప్పుడు మీకు ఎలా ఉందో అలాగే ఉండిద్ది అనమాట, ఎక్కువ సంవత్సరాలు యూజ్ చేసినా సరే. నెక్స్ట్ సమీర్ ఖాన్ అయితే కామెంట్ చేశారు. బ్రో రన్నింగ్ వెహికల్ స్లో డౌన్ అయ్యేటప్పుడు క్లచ్ పట్టుకోవాలా, లేక కంప్లీట్గా స్లో అయ్యాక క్లచ్ పట్టుకోవాలా గేర్ డౌన్ చేసేటప్పుడు? బ్రో మీరు వెహికల్ రైడ్ చేసుకుంటూ వెళ్తారు కదా, సడన్గా ఎవరైనా అడ్డొచ్చినా కానీ లేకపోతే ఎక్కడైనా మీరు బ్రేక్ వేయాల్సి వస్తే క్లచ్ పట్టుకోకుండా బ్రేక్ అయితే ప్రెస్ చేయండి. వెహికల్ అయితే కొద్దిగా స్లో అయ్యిద్ది కదా. సో నాకు తెలిసినంత వరకు ఒక 20-30 స్పీడ్కి రీచ్ అయిన వెంటనే అప్పుడు మీరు క్లచ్ పట్టుకుని బ్రేక్ వేస్తే బాగుండిద్ది అనమాట. సో మీరు స్పీడ్గా వెళ్ళేటప్పుడే క్లచ్ పట్టుకుని బ్రేక్ వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు, అలా వేసినా ప్రాబ్లం అయితే ఏమీ రాదు. నెక్స్ట్ హైదరాబాదీ పౌరుడు కామెంట్ చేశారు. బ్రో నేను హిమాలయన్ 450 పర్చేస్ చేద్దాం అనుకుంటున్నా, కానీ యూట్యూబ్లో చాసిస్ బ్రేక్ అయిన వీడియోస్ చూశాను. హిమాలయన్ 450 కొందాం బెస్టా లేకపోతే వేస్టా అన్నట్టుగా కామెంట్ చేశారు. బ్రో ఆల్రెడీ నేను ఆ వీడియోస్ చూశాను అనమాట. కొన్ని వీడియోస్లో ఆ చాసిస్ బ్రేక్ అయినట్టుగా చూపిస్తూ ఉంది. బట్ నేను ఆ వెహికల్ రైడ్ చేశాను, రివ్యూ చేశాను. వెహికల్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. వాళ్ళు ఎలా యూజ్ చేస్తారో మనకైతే తెలియదు కదా, స్పీడ్గా వెళ్ళి కింద పడేసేయచ్చు, లేకపోతే యాక్సిడెంట్ కూడా అయ్యి ఉండొచ్చు, అప్పుడు వాళ్ళు వీడియో రికార్డ్ చేయొచ్చు. సో ఏ కంపెనీ అయినా సరే ఒక వెహికల్ తయారు చేసి అమ్ముతుంది అంటే దానికి చాలా టెస్ట్లు అయితే చేసిద్ది అనమాట. సో మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు కొనుక్కోవాలనుకుంటే. ఇఫ్ ఇన్ కేస్ దానికి ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం మీకు వారంటీలో క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. నాకు తెలిసినంత వరకు హిమాలయన్ 450 ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. ఆ వీడియో అయితే స్కిప్ చేసేసేయండి, మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. ఫ్రెండ్స్ ఇది సెకండ్ డే అనమాట. చాలా మంది ఇంట్రెస్టింగ్గా కామెంట్స్ అయితే చేశారు. సో వాటిని కూడా ఆన్సర్ చేయాలనిపించి మళ్ళీ వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు విక్కీ ఎడిట్స్ అయితే కామెంట్ చేశారు. అన్న బెస్ట్ ఈవీ స్కూటర్ అండర్ 70K. సో 70Kలో మీకు మంచి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఏమీ లేవన్నమాట. ఇంకా థర్డ్ పార్టీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు అంత జెన్యూన్గా అయితే వర్క్ చేయవు. సో మీకు వారంటీలో క్లెయిమ్ కూడా అవ్వవు అనమాట. బ్యాటరీకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంకా అంతే, 70K అనేది వేస్ట్ చేసుకున్నట్లయితే మీరు
ఒక 1 lakh దాకా మీరు పెట్టుకున్నట్లయితే మీకు iQube వస్తుంది అనమాట. రీసెంట్గా లాంచ్ చేశారు 70 కిలోమీటర్స్ రేంజ్ ఇది. 1,10,000 నుంచి 1,20,000 రూపీస్ మధ్యలో మీకు ఆ వెహికల్ అయితే లభించింది. ఇప్పుడు డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు అనమాట. నియర్లీ 1 lakh మీరు పెట్టుకోగలిగితే మాత్రం iQube 70 కిలోమీటర్స్ రేంజ్ అయితే పర్చేస్ చేయొచ్చు. 3 years మీకు వారంటీ కూడా ఉండిద్ది కాబట్టి నేనైతే మీకు ఆ వెహికల్ సజెస్ట్ చేస్తాను. లేదనుకుంటే మాత్రం 1,50,000 రూపీస్ పైన మీరు బడ్జెట్ పెట్టుకుంటే మాత్రం iQube కానీ, ఓలా S1 ఎయిర్ కానీ, ఎథర్ కానీ ఈ మూడిట్లో ఏదైనా ఒకటైతే మీరు కొనుక్కోవచ్చు. ఫస్ట్ మీరు ఈ మూడింటిని ఫిజికల్గా చూడండి, టెస్ట్ రైడ్ చేయండి, వాళ్ళు చెప్పే ఆఫర్స్ అలాగే వారంటీ ఎన్ని సంవత్సరాలు ఏంటనేది మొత్తం క్లియర్గా విని మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అప్పుడు అది మీరు పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ కరుణ్ అన్వర్ అయితే కామెంట్ చేశారు సూపర్ మోటో ఏబిఎస్ అంటే ఏంటి అని చెప్పేసి. కేటీఎం వాళ్ళు సూపర్ మోటో ఏబిఎస్ అని చెప్పేసి అంటారు. కొంతమంది ఏంటంటే బ్యాక్ సైడ్ ఏబిఎస్ ఆఫ్ చేసుకోవచ్చు, స్విచబుల్ ఏబిఎస్ అని చెప్పేసి అంటారు కదా. సో ఎలా పిలుచుకున్నా సరే దాని పనితీరు అయితే ఒకటే అనమాట. బ్యాక్ సైడ్ ఏబిఎస్ అయితే మీరు ఆఫ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, దాన్ని సూపర్ మోటో ఏబిఎస్ అంటారు. నెక్స్ట్ రాంబాబు అయితే కామెంట్ చేశారు బ్రో బైక్ కొని ఎన్ని రోజుల దాకా వాడకుండా పక్కన పెట్టచ్చు అని చెప్పేసి. బ్రో మీరు ఎన్ని రోజులైనా సరే వాడకుండా పక్కన పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. కాకపోతే మీరు ఒక 2 రూల్స్ అయితే పాటించాలి. ఫస్ట్ మీ వెహికల్కి ఉన్న బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేయాలి, అలాగే వెహికల్లో ఉన్న ఫ్యూల్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాత హ్యాపీగా పక్కన పెట్టేసేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఒక 1 year అనేది వాడకుండా పక్కన పెట్టేశారనుకుందాము. నెక్స్ట్ 1 year తర్వాత మళ్ళీ మీరు ఆ వెహికల్ యూజ్ చేయాలంటే అప్పటికి టైర్లు అయితే నాకు తెలిసినంత వరకు వాడకుండా పక్కన పెట్టేసేసారు కాబట్టి పాడైపోయే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే మీరు ఇంజిన్ అయితే మళ్ళీ మార్చుకోవాలి. బ్యాటరీ అనేది అప్పటికి బాగుంటే ఓకే, ఆ బ్యాటరీ మీరు కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఒకవేళ పాడైపోతే మాత్రం మీరు కొత్త బ్యాటరీ అయితే కొనుక్కోండి. సో ఇదన్నమాట ప్రాసెస్ అయితే. నా సజెషన్ వచ్చేప్పటికి మీరు వెహికల్ అయితే 1 year వాడకుండా పక్కన పెట్టేమాటైతే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వండి. సో వాళ్ళైతే యూజ్ చేసుకుంటారు. అలాగే వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఆ వెహికల్ని రీయూజ్ చేసుకోవచ్చు. లేదు బ్రో వాళ్ళకి ఇస్తే పాడు చేస్తారు, ఉండదు, పాడైపోయింది, హ్యాపీగా పక్కన పెట్టుకోవడమే బెటర్ అని మీరు అనుకుంటే మాత్రం సో పక్కన పెట్టేసేసుకోండి. మళ్ళీ మీరు రీయూజ్ చేసుకునేటప్పుడు మాత్రం నేను చెప్పిన రూల్స్ అయితే పాటించండి. నెక్స్ట్ ఉదయ్ కుమార్ అయితే కామెంట్ చేశారు బ్రో పల్సర్ P150 మోడల్ ఉందా, క్లోజ్ చేశారా అని చెప్పేసి. బ్రో N150 అయితే లాంచ్ చేశారు కదా, సేమ్ మనకి అదే స్పెసిఫికేషన్స్తో హెడ్లైట్ కొద్దిగా అప్డేట్ చేసి తీసుకొచ్చారు కాబట్టి P150 అనేది డిస్కంటిన్యూ చేశారు. కొన్ని షోరూమ్స్లో అయితే ఆ వెహికల్స్ ఉన్నాయి అనమాట. దాంట్లో మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి N150తో కంపేర్ చేసుకుంటే. అయినప్పటికీ మనకి ఇంకా అప్డేట్ చేశారనమాట N150. సో నేనైతే మాత్రం మీకు N150 పర్చేస్ చేయమంటాను. ఆ వెహికల్ అయితే డిస్కంటిన్యూ అయితే అయిపోయింది. నెక్స్ట్ గాడ్జిల్లా అయితే కామెంట్ చేశారు బ్రో డిఫరెన్సెస్ బిట్వీన్ R15 అండ్ XMR 210 విచ్ వన్ ఈజ్ బెస్ట్, స్పీడ్, బాడీ, మైలేజ్, వర్త్ ఫర్ మనీ ఆర్ నాట్. బ్రో మీకు ఈ 2 వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే నాకైతే మాత్రం హీరో XMR 210 అయితే బెస్ట్ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అందులో మీకు DOS ఇంజిన్ అయితే ఇచ్చారు, టైర్స్ అయితే రెండిట్లో సేమ్ అయితే ఉంటాయి. నాకు ఒకటే నచ్చింది ఏంటంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారనమాట. సో ఎక్స్ట్రీమ్ 160Rలో మీకు అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ ఉంది కదా, అదే సస్పెన్షన్ XMR 210లో తీసుకొస్తే బాగుండి అనిపించింది నాకు. కొద్దిగా అవుట్డేటెడ్ సస్పెన్షన్ అయితే ఆ వెహికల్లో యూజ్ చేశారు. ఆ ఒకటి తప్ప నాకు మిగతావన్నీ బెస్ట్ అనిపించినాయి. మీకు పెట్రోల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఆ వెహికల్లో యూజ్ చేశారు. అలాగే మీకు మరీ అంత లీన్ యాంగిల్ అయితే ఉండదు R15తో కంపేర్ చేసుకుంటే. రైడింగ్ కంఫర్ట్ కూడా బాగుండిద్ది, పికప్ ఎక్కువ అయితే ఉండిద్ది, పవర్ కొద్దిగా ఎక్కువ జనరేట్ చేసిద్ది. సో ఎలా చూసుకున్నా సరే R15తో కంపేర్ చేసుకుంటే మీకు ఆ వెహికల్ స్పెసిఫికేషన్స్ పరంగా బెస్ట్ ఉంటాయి. కానీ లుక్స్ పరంగా చూసుకున్నట్లయితే నా వరకు R15 అయితే లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉండిద్ది. మీకు ఒకటి నచ్చచ్చు, నాకు ఒకటి నచ్చచ్చు. నాకైతే R15 నచ్చిందనమాట. కొద్దిగా మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది, అంత పవర్ జనరేట్ చేయనప్పటికీ. బట్ మీకు మైలేజ్ కావాలనుకుంటే R15 వర్షన్ 4 పర్చేస్ చేయండి, లుక్స్ చాలా బాగుండిద్ది. లేదు నాకు ఓన్లీ పికప్, పెర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్, కంఫర్ట్ ఎక్కువ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం XMR 210 అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. సో స్పీడ్ పరంగా చూసుకున్నట్లయితే మీకు XMR అయితే చాలా బాగుంటుంది. స్టైలిష్ లుక్స్తో చూసుకుంటే నాకు R15 వర్షన్ 4 అయితే బాగా నచ్చుతుంది అనమాట. మీకు ఏది నచ్చితే అది మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ కిరీట్ అయితే కామెంట్ చేశారు బ్రో ఆఫీస్ కమ్యూట్ కోసం బైక్ కొందాం అనుకుంటున్నా, కానీ ఇప్పుడు రైనీ సీజన్ కదా, సో కొన్నా ఆఫీస్కి వెళ్ళటం అవ్వదు. సో వెన్ ఈస్ ద బెస్ట్ టైం టు పర్చేజ్ ఏ బైక్. బ్రో ఇది ఆగస్ట్ కదా, సెప్టెంబర్ ఎండింగ్ కానీ అక్టోబర్ ఫస్ట్ వీక్లో మీకు మంచి మంచి ఆఫర్స్ అయితే షోరూమ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఎందుకంటే దసరా పండుగ అయితే వస్తుంది కదా, దసరా పండుగకి ప్రతి షోరూంలో వాళ్ళు కూడా మీకు మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టి మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తారు. సో మీరు వెహికల్ పర్చేస్ చేయాలంటే ఇన్నాళ్ళు ఆగారు కాబట్టి ఇంకొక 2 months అయితే వెయిట్ చేయండి. అప్పుడు మీకు మంచి మంచి స్కీమ్స్తో వాళ్ళు తీసుకొస్తారు కాబట్టి మీరు మంచి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కదా అన్ని వెహికల్స్ కూడా, అప్పుడు మీకు ఇంకా డిస్కౌంట్ ఇస్తారు కాబట్టి చాలా తక్కువ ప్రైస్లో మీరు ఆ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు అనమాట. క్యాష్లో కొనుక్కుంటే మాత్రం మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఒకవేళ ఫినాన్స్లో మీరు వెహికల్ పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం ఈఎంఐ స్కీమ్స్ అయితే మీకు చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో అయితే వస్తాయి అనమాట. బెస్ట్ టైం అనేది సెప్టెంబర్ ఎండింగ్ కానీ అక్టోబర్ ఫస్ట్ వీక్లో మీరు వెహికల్ పర్చేస్ చేయడం ఉత్తమం అని చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే Q&A అయితే మీకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ సండే ఆన్సర్ చేస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.